కర్ణుడి సావుకు 100 కారణాలు అన్నట్టు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి చాలా మంది జనాలు చాలా కారణాలు చెప్తున్నారు. 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కూడా అన్నారు. ఆయన ఓటమికి ముఖ్య కారణాలు ఏమంటారు? చాలా కారణాలు ఓడిపోవడానికి. ఒకటి, కొద్దిగా కౌన్సిలర్ మీద వ్యతిరేకత ఉండొచ్చు. అభివృద్ధి మాటున అరాచకం, అవినీతి, భూ కబ్జాలు, అక్రమ అరెస్టులు ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఆయన ఓడిపోయిండ్రు కాదంటారు. సరే, అరాచకం అంటారు కదా, ఏం అరాచకం చేసింది? ఇంకోటి భూ కబ్జాలు అంటున్నారు, కేసులు ఎందుకు వేయట్లేదు? సరే, ఒక్క ఫ్యామిలీకి అయితే వాస్తవానికి అయ్యింది, ఇబ్బందులు పడ్డరు. కౌన్సిలర్ కిషోర్ గారు అసలు యాక్చువల్గా ఈయననే ఎప్పుడో పార్టీ మారాల్సింది, మారలేదు. కిషోర్ గారు పార్టీ మారకపోవడానికి ముఖ్య కారణం ఈయనకు సంబంధించిన భూముల్లో ఆస్తులో ఏదో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దగ్గర వాళ్ళ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ దగ్గర స్టక్ అయి ఉంది. ఇద్దరికి సామెత ఉంటుంది, ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లయ్య అంటారు, గట్టుకెళ్ళినాక బొడి మల్లయ్య అంటారు. అట్లుంటుంది పరిస్థితి. కౌన్సిలర్ కిషోర్ అంటే ఇప్పుడు మనకి బాగా ట్రెండింగ్లో ఉన్న ఇష్యూ థై బజార్. సంవత్సరాల నుండి మీ ఫ్యామిలీ థై బజార్ తీసుకోవడము చాలా అసలు లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్నారు. వసూలు చేయడం కూడా ఆ విధంగా వసూలు చేస్తున్నారు. నాకు డైలీ కట్టేది 10 రూపాయలు ఒకరు కడతారు, 20 రూపాయలు ఒకరు కడతారు, 30 రూపాయలు ఒకరు కడతారు, 40 రూపాయలు ఒకరు కడతారు. 10, 20, 30 రూపాయలల్లో నీకు అరాచకమేడ కనిపిస్తుంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ టైంలో కూడా ఎవరైతే సపోర్ట్ చేయలేదు ఒక్కొక్కరి పని చేస్తామన్నట్టు కూడా బిహేవ్ చేసిండ్రు. మరి మీకు ఎప్పుడు అనిపించలేదా మీకు కానీ మీ కార్యకర్తలు కర్మ కానీ మేము ఓడిపోతే? వీళ్ళంతా వీళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నారు. వాస్తవాన్ని నేనే ఫోన్ చేసిన 2 ముగ్గురికి, మీరు ఏం చేస్తారు బయట సమాచారం చేస్తారు, ఎందుకు చేస్తారు మీరు? మీకు కానీ మీ నాయకులకు కానీ రెడ్డిలు అంటే పడదు. ఎలక్షన్ ప్రచారంలో మీ బీఆర్ఎస్ నాయకులు కొందరు బీజేపీ కిరణ్ కుమార్ రెడ్డి పైన చేయి చేసుకున్నారు. ఓటింగ్ జరుగుతున్న రోజు టీఎన్జిఓ రాజేందర్ రెడ్డి గారి పైన చేయి చేసుకున్నారు. రేపు కౌంటింగ్ అందంగా పిఆర్టీ గట్టు వెంకటరెడ్డి గారి పైన కూడా చేయి చేసుకున్నారు. ఒకటే రెడ్డి కమ్యూనిటీ వాళ్ళపైన ఎందుకంత పగబట్టిండ్రు? అట్లా ఉండదు పద్ధతి, దానికి తగ్గ రీజన్స్ ఏమో ఉంటాయి.